జూన్ 4వ తేదీ రిజల్ట్కి ముందే జగన్మోహన్ రెడ్డిని ఒక్కొక్కరు వదిలేస్తా ఉన్నారు. జూన్ 4వ తేదీ రిజల్ట్ రాబోతా ఉంటే దానికంటే ముందే వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు జగన్కి నమస్కారం పెట్టేసి జంప్ అవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు, బూతుల మంత్రిగా ఫేమస్ అయ్యి జబర్దస్త్లో మాజీ జడ్జిగా ఉన్నటువంటి దౌర్భాగ్యురాలు రోజా జగన్కి జలకిస్తూ తెలుగుదేశంలో జాయిన్ అవుతానంటూ రాయబారాలు పంపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బోరున ఏడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క రోజా నోటి సూత్రం గురించి మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి, లోకేష్ గారి మగతనం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కారుకూతలు కూసినటువంటి నికృష్టపు మనిషి ఈ యొక్క రోజా. కేవలం బూతులు తిట్టడానికి కోసం మాత్రమే ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆ తర్వాత మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈవిడ గారిని. అందుకనే ఈవిడ ఆయన్ని సాటిస్ఫై చేసే విధంగా, ఆయన్ని సంతోషపరిచే విధంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ దౌర్భాగ్యమైనటువంటి రోజా బతికేది జబర్దస్తులో మహిళల్ని కించపరుస్తూ డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటుంది. ఇక అక్కడ శేఖర్ మాస్టర్ గారితో వేసినటువంటి ఆ స్టెప్పులు అయితే ఎంత నికృష్టమో మనందరికీ తెలిసినటువంటి విషయం. సరే, వృత్తి గురించి పక్కన పెడదాం. ఈ రోజా ఇప్పుడు రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. రోజా ఘోరంగా ఓడిపోబోతూ ఉంది. నగర్ నుంచి గాలి బాను 25,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రోజా తుత్తర తీరుద్ది. ఎందుకంటే ఏదో కొడతారు ఇంకోటి అని కాదండి, దయచేసి గమనించాలి మీరు. రోజా అక్కడ విపరీతమైనటువంటి అవినీతి చేసింది. టీటీడీలో దర్శనాలు అమ్ముకునింది, అదేవిధంగా భూదందాలు చేసింది, ఇసుక దోపిడీ చేసింది, గ్రావెల్ దోపిడీ చేసింది, మైనింగ్ దోపిడీ చేసింది, భూ కబ్జాలు చేసింది, వందలాది కోట్ల రూపాయల కుటుంబ సభ్యుల వాళ్ళ బ్రదర్లు ఆవిడ దోచుకోవడం జరిగింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ జైలుకు పోద్ది, ఆవిడ జీవితాంతం జైలు కలపాల్సింది. ఆ పార్టీ వాళ్ళకి జైలు ఏం కొత్త కాదని మీరు అనొచ్చు, బట్ రోజా గారికి కొత్తగా నోటి తొత్తరతో ఏదో మాట్లాడితే మాట్లాడద్దు, కానీ జైలుకు పోవాలంటే ఎట్టా పోలేదుగా. అందుకని ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వస్తూ ఉంది. మరి ఇప్పుడు జనసేనలోకి పోదామని ఆలోచిస్తే నాగబాబు గారి ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే నీలాంటి చిల్లర మనిషిని మేము పార్టీలో జాయిన్ చేసుకోమని నాగబాబు గారు వాస్తవంగా కొంచెం గట్టిగానే మాట్లాడినట్టుగా తెలిసింది మనకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని కారుకూతలు కూసింది, చిరంజీవి గారిని కూడా కించపరుస్తూ మాట్లాడింది ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అందుకని ఆయన నో అన్నాడు. మరి యథావిధిగా అంటే తెలుగుదేశం అప్రోచ్ చేద్దాం, గతంలో మనం వాడు ఉన్నాం కదా, దయచేసి నేను తెలుగుదేశంకి వస్తాను, నాకేం పదవి గత కూడా ఏమొద్దు, మళ్ళీ మీరు జగన్ తిట్టమంటే కూడా తిట్టా కావాలంటే ఏరే జలగా అవినీతి పురుడా, సైకో, శాడిస్టు, మెంటలు, గింటలు ఏం మాట్లాడమంటే అది మాట్లాడితే మీరు స్క్రిప్ట్ ఇస్తే అంటే ఆ నికృష్టపు ఆలోచన, ఆ యొక్క పద్ధతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది, వైసీపీ దగ్గర ఉంటుంది. మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి తెలుగుదేశం పార్టీ కరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ గ్యాప్లో ఊరికే ఉండదుగా, అంటే ఆ నోటి తుత్తరం మనకు తెలుసుగా. ఇవాళ కూడా తిరుపతికి మళ్ళీ దర్శనం పోయింది, లాస్ట్ దర్శనం ఇది. ఆ యొక్క రోజా అనేటువంటి పనికి మాలినటువంటి మనిషి తిరుపతి లాస్ట్ దర్శనం. అందుకని 100 మందిని వేసుకొని పోయి వాళ్ళందరి దగ్గర దర్శనానికి ఎంత అని చెప్పి వసూలు చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినా సరే జలగన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే జనసేన నేను తీసుకోండి, తెలుగుదేశం చీపమ్మనింది. అందుకని సిగ్గు లేక ఇక మళ్ళీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంత పాడుతూ ఉంది. ఈవిడ పరిస్థితి ఎట్లుంటే కొడాలి నానేమో పరారీకి సిద్ధంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఏమో అమెరికాలో ఆల్రెడీ పర్మనెంట్ ఏసా వేసుకొని ఆడ సెటిల్ అయిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఎక్కడికి వస్తే బతకనీరని చెప్పి అంబటి రాంబాబు ఇక సుకన్యాలు, సంజనాలు అతను హైదరాబాద్లోనో, గోవాలోనో, బ్యాంకాక్లోనో, థాయిలాండ్లోనో, శ్రీలంకలోనో దాక్కుంటాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరింతటితో పొద్ద కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, ఘోరంగా ఓడిపోబోతా ఉన్నాడు. కానీ ఓడిపోయిన తర్వాత ఈడు కూడా పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు నిన్న మీరు ఇంకొక సంచలనమైనటువంటి అంశం మీ అందరికీ చెప్తా, మీకు తెలుసో లేదో. జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు, వందలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మింగాడు, లక్షలాది కోట్ల దాచుకున్నాడు, పోరాటానికి ఖర్చు ప్రజాధనమే పెట్టాడు. అదంతా ఓకే. ఇప్పుడు అదిగా సంచలనం. జగన్మోహన్ రెడ్డి రిటర్న్ ఒక్కడే వచ్చాడు. వెళ్ళినప్పుడు లండన్ వెళ్ళినటువంటి భారతీరెడ్డి గారు రిటర్న్ రాలేదు. అంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది భారతీరెడ్డి గారికి, ఈ పార్టీ ఘోరంగా ఓడిపోబోతోంది. ఓడిపోయిన తర్వాత అవమానకర రీతిలో మన జలగా ఎట్టాగా పారిపోతాడు. అతను పెళ్లి చేసుకున్న పాపానికి నేను కూడా పారిపోవాలి. అయితే మరి పరారీలో నేను కూడా పక్కన ఉంటే ఒకరోజు బాగోదు, కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నువ్వే పోయి ఆ రిజల్ట్ తర్వాత మళ్ళీ వెనక్కి ప్రత్యేక విమానంలో పారిపోయిరా, వస్తే రా లేకుంటే లే. ఆల్రెడీ 2 కూతురు లేడే ఉన్నారు, దోచుకున్న డబ్బు ఇక్కడికి తెచ్చిపెట్టావు. మేము అట్టా ఉంటాం. నువ్వు గతంలో కూడా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా మేము మా ఇబ్బందులు, మా సబ్బందులు మేము పెట్టాం. ఓకే, నువ్వు దోచుకున్నటువంటి డబ్బు, దాచినటువంటి డబ్బు, నువ్వు అరాచకంగా అవినీతి ద్వారా సంపాదించినటువంటి సొమ్ము ఉంది కాబట్టి మేము ఎవరు లైఫ్ లీడ్ సరదాగానే చేసాం, మళ్ళీ కూడా అంతే చేస్తాం. నువ్వు పో. ఓడిపోయిన తర్వాత పరారీకి వీలుంటే ప్రత్యేక విమానంలో రా, నువ్వు కూడా లండన్ అంతా సెటప్ చేస్తాం. రాలేదనుకో నువ్వు వాడి జైల్లో ఉండు.
మేము ఎటు ఉంటాం అన్నట్టుగా భారతీ గారు రిటర్న్ రాకపోవడం, ఇది దేనికి సంకేతం? ఎన్నికల రిజల్ట్ అనేది చాలా పెద్ద అంశం. నిజంగా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి కుటుంబం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కుటుంబం అంతా ఏంటి, ఎవరున్నారులే బొక్క, ఆల్రెడీ తల్లి వెళ్ళిపోయి అమెరికాలో ఉంది, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి జగన్ ఓడించమని కూడా చెప్పేసింది ఆవిడ నేరుగా. షర్మిలాని గెలిపించమని, వైసీపీని గెలిపించమని, అదే వైసీపీని ఓడించమని, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పింది. ఇక ఇంకో చెల్లి షర్మిలా గారు నిత్యం జగన్ అరాచకవాది, అతన్ని అధికారాన్ని దిప్పేయాలని చెప్పి వాడు గట్టిగా చెప్తా ఉంది. ఇంకో చెల్లి సునీత రెడ్డి గారు కూడా దూరంగానే ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు జగన్మోహన్తో వాళ్ళ కుటుంబ సభ్యులు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఉన్న భార్య పిల్లలు కూడా ఓడిపోయిన తర్వాత ఆడికి పరారీకి అవకాశం రాదేమో అని వాళ్ళు ఆడే ఉండేసి అతను ఒక్కడనే రిటర్న్ పంపించేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అనేక మంది పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి పోలుపోయినటువంటి పరిస్థితి. ఈ గ్యాప్లో రోజా లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు, అంబటరాంబాబు లాంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, లేకపోతే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, ఈ నోటి తుత్తరగాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి మాట్లాడిద్దాం, తిట్టిద్దాం, మీరు ప్రయత్నం చేయండి అంటే ఇక ఎవడు సిద్ధంగా లేడు. ఓడిపోవడానికి కేవలం సోషల్ మీడియాలో కొంతమందికి జలజలగా ఉండి కారు కుత్తలు కూస్తున్నారు. తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవిస్తారు.